ఈరోజు మన టాపిక్ గ్యాస్ట్రిక్ అల్సర్స్. గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటే అల్సర్స్ పొట్టలో కానీ స్టమక్ లో కానీ స్మాల్ ఇంటెస్టైన్స్ పేగుల యొక్క ఫస్ట్ పార్ట్ స్మాల్ ఇంటెస్టైన్స్ లో కానీ వచ్చే వాటిని అన్నిటినీ కలిపి పెప్టిక్ అల్సర్స్ అదే గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఇప్పుడు వాడే పదం. హాయ్, వెల్కమ్ టు సుధారమ్న హోమియో క్లినిక్. డాక్టర్ పద్మజ, హోమియో మీకోసం. యాక్చువల్లీ మనము ఈ గ్యాస్ట్రిక్ అల్సర్స్ అని గ్యాస్ట్రైటిస్ కి తేడా ఏంటంటే, గ్యాస్ట్రైటిస్ ఓన్లీ సూపర్ఫిషియల్ లోపల లైనింగ్ స్టమక్ యొక్క లోపల లైనింగ్ కొంచెం డ్యామేజ్ అయితే గ్యాస్ట్రైటిస్ అంటాం. కానీ గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటే కొన్ని లేయర్స్ వరకు అది ఎరోడ్ పోతాయి అన్నమాట. అది పుళ్ళు పడతాయి అంటాం కదా, లేయర్స్ కింద పోతుంది ఈ స్టమక్ లో కూడా. వాటిని అల్సర్స్ అంటాం. ఇప్పుడు మనకి కురుపులు ఏమన్నా వస్తే ఎలా ఉంటుందండి, పుళ్ళు పడుతున్నాయి అంటాం కదా, అలాంటివి మీకు స్టమక్ లో జరిగితే దాన్ని గ్యాస్ట్రిక్ అల్సర్ అంటాం. దీనికి కారణాలు చూసుకుంటే ఏముందండి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, లేదంటే ఏదైనా స్ట్రెస్, మనకి విపరీతమైన స్ట్రెస్ ఉన్నా, తర్వాత ఎక్కువ స్పైసీ ఫుడ్స్ తింటున్నా, టెన్షన్స్ పడుతున్నా, ఇలాంటి వాటికి ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఫామ్ అయిపోతాయి. అలాగే కొన్ని మెడిసిన్స్కి ఆస్పిరిన్, ఇబోప్రోఫిన్ ఇలాంటి మెడిసిన్స్ వాడుతూ ఉంటే రెగ్యులర్గా గ్యాస్ట్రిక్ అల్సర్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సిమ్టమ్స్లోకి వస్తే, లక్షణాల్లోకి వచ్చామనుకోండి, అది ఏంటంటే మంట ఉంటుంది. దీనికి ఫస్ట్ సిమ్టమ్ మంట. ఏం తిన్నా చిన్నది, అసలు ఏ ఫుడ్ తిన్నా ఫస్ట్లో ఓన్లీ కారాలు తింటే మంట స్టార్ట్ అవుతుంది. నెమ్మదిగా ఏ ఫుడ్ తిన్నా సరే మంట. ఇలాంటి మంట ఉండడం ముఖ్యంగా దీనికి ఫస్ట్ లక్షణం. అలాగే తేనుపులు ఉండొచ్చు, పొట్ట బరువు ఉంటుంది. అండ్ తర్వాత కొంతమందికి ఇవి డీప్గా చాలా పెద్ద పెద్ద అల్సర్స్ ఫామ్ అయిపోతే ఒక్కొక్కసారి బ్లడ్ వామిటింగ్స్ ఉంటాయి. మోషన్ కూడా డార్క్ కలర్లో ఉంటుంది. ఎందుకంటే ఈ అల్సర్స్లోంచి బ్లడ్ వచ్చి ఇంటెస్టైన్స్లోకి వెళ్ళి ఇదంతా పాస్ అయ్యి వెళ్ళేటప్పటికి అది డార్క్ కలర్లోకి మారిపోతుంది. అందుకని మోషన్ కూడా డార్క్ కలర్లో అవుతుంది, లేదంటే బ్లడ్ వామిటింగ్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీనికి టెస్ట్ ఏముంటాయంటే ఎండోస్కోపీ చేయించుకోవాలి, లేదంటే బేరియం స్వాలో అంటాము. అవి ఈ రెండు టెస్టుల వల్ల అల్సర్ ఏ రేంజ్లో ఏ స్టేజ్లో ఉందన్నది మనకి తెలిసిపోతుంది. మొత్తం మీకు ఇటు పైన ఈ అన్నవాహిక పైన గొంతులోంచి పొట్ట వరకు ఇంటెస్టైన్స్ వరకు కూడా ఈ అల్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటే ఎక్కువగా పొట్టకి స్మాల్ ఇంటెస్టైన్స్కి సంబంధించిన విషయం. అలాగే దీని మేనేజ్మెంట్కి వచ్చామనుకోండి, స్పైసెస్ తగ్గించడం, ఆల్కహాల్ స్మోకింగ్ చేసే వాళ్ళలో కూడా ఈ గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా మనకి స్మోకింగ్, ఆల్కహాల్ తగ్గించాము, అలవాటు ఉన్న వాళ్ళు తగ్గించుకోవడం, స్పైసీ ఫుడ్ తగ్గించుకోవడం, స్ట్రెస్ తగ్గించుకోవడం, అలాగే ఆహారం ఒక పద్ధతి ప్రకారం తీసుకోవడం, కొంచెం బ్లాండ్ డైట్ అంటే ఎక్కువగా ఉప్పులు, కారాలు, నూనెలు లేని ఆహారం తీసుకోవడం, ఇది దీని యొక్క మేనేజ్మెంట్. కొంచెం వేడి నీళ్ళు తాగడం లాంటివి, ఇలాంటి వాటి వల్ల మనకి గ్యాస్ట్రిక్ అల్సర్స్ కొంచెం ఉపశమిస్తాయి. అలాగే హోమియోలో ట్రీట్మెంట్కి వచ్చామనుకోండి, ఇది క్యాలిబైక్ 200 పిల్స్, ఫెర్రమిట్ 200 పిల్స్, అండ్ తర్వాత బెర్బెరిస్ మదర్ టింక్చర్. క్యాలిబైక్ 200 పిల్స్ రోజు ఉదయం 8 మాత్రలు, ఫెర్రమిట్ 200 పిల్స్ రోజు రాత్రి 8 మాత్రలు, అండ్ బెర్బెరిస్ మదర్ టింక్చర్, బెర్బెరిస్ వల్గారిస్ మదర్ టింక్చర్ రోజు ఒక పూట ఉదయం కానీ రాత్రి కానీ 1/2 గ్లాస్ నీళ్ళలో 10 చుక్కలు. ఇలా మీరు ఒక నెల రోజులు చేసేటప్పటికి మీకు చాలా వరకు సిమ్టమ్స్ తగ్గిపోతాయి. అలాగే మంట అది తగ్గుతున్న కొలది మీరు అల్సర్ హీల్ అవుతుందని ఫీల్ అవ్వచ్చు. మంట ఉన్నప్పుడు మాత్రం వెంటనే చెక్ చేసుకోవడం మంచిది, అశ్రద్ధ చేయొద్దండి. ఓకేనా? అండ్ ఈరోజు మన టాపిక్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అండ్ లైక్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ పుష్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.